డయాబెటీస్ బాగా ఉన్న వాళ్ళకి ఎందుకు టైంకి అన్నం పెట్టేయాలి, వాళ్ళకి ఆకలి వేసేస్తుంది అంటారు. డయాబెటిక్ అంటే బ్లడ్ లో షుగర్ ఉంది, వాడుకోలేకపోతాను శరీరం. బయట నుంచి మీరు మరి గ్లూకోజ్ ఇస్తున్నారు, మళ్ళీ బయట నుంచి ఇన్సులిన్ కూడా ఇస్తున్నారు, మరి ఆకలికి ఏమవుతుంది? ఆటోఫేజీ వచ్చిన తర్వాత సోరియాసిస్లు తగ్గుతున్నాయి, ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్ని తగ్గుతున్నాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆటోఫేజీ అంటే నాకు అర్థమైపోయింది, చాట్ జీపీటీలో చూసాను అని చెప్పి మీరు చేసేసుకోవటం వల్ల. అందరికీ నమస్కారం. మన సెల్ హెల్త్ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు ఈజ్ హియర్ విత్ అస్ అగైన్ టుడే. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇది తిరకాసుగా ఉంటుంది ఈ ప్రశ్న. డయాబెటీస్ బాగా ఉన్న వాళ్ళకి ఎందుకు టైంకి అన్నం పెట్టేయాలి, వాళ్ళకి ఆకలి వేసేస్తుంది అంటారు. అది వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నారు కాబట్టి అది పుట్టుకొచ్చే సిమ్టమా? సహజంగా డయాబెటిక్స్ కి ఆకలి ఎందుకు ఎలా ఎక్కువ లాజికల్ గా వేస్తుంది? వాళ్ళకున్న షుగర్ అంతా బర్న్ కావట్లేదనే కదా. డయాబెటిక్ అంటే బ్లడ్ లో షుగర్ ఉంది, వాడుకోలేకపోతాను శరీరం. అది బయట నుంచి మీరు మరి గ్లూకోజ్ ఇస్తున్నారు, అవును, మళ్ళీ బయట నుంచి ఇన్సులిన్ కూడా ఇస్తున్నారు, అవును. మరి ఆకలికి ఏమవుతుంది? ఆల్రెడీ ఉన్న గ్లూకోజే వాడుకోలేకపోతుంటే మీరు మళ్ళీ గ్లూకోజే పెడితే, మిగతా పోషకాలు పెట్టకపోతే ఆ గ్లూకోజ్ ఉన్నది మళ్ళీ వెళ్ళింది, అది ఎక్సెస్ గ్లూకోజే అవుతుంది, కానీ మీకు కావాల్సిన న్యూట్రిషన్ అయితే వెళ్ళట్లేదు కదా. దాని పైపెచ్చు మీరు ఇన్సులిన్ ఇస్తున్నారు, ఆకలి వేయకుండా ఉండదు. డయాబెటిక్ మీరు గ్లూకోజ్ ఎందుకు ఇస్తున్నారు బయట నుంచి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. కొద్ది రోజుల పాటు గ్లూకోజ్ ఇవ్వడం ఆపేస్తే నష్టం ఏమిటి ఆహారంలో? అంటే వాళ్ళు తట్టుకోగలుగుతారా సార్? శరీరంలో గ్లూకోజ్ ఉంది కదమ్మా, ఇదర్ గ్లూకోజ్ రూపంలో రక్తంలో ఉంది, లేదు ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి ట్రైగ్లిజరైడ్స్ గా కన్వర్ట్ అయ్యి అడిపోస్ టిష్యూస్ లో స్టోర్ అయ్యి ఉంది, లివరే చేసింది. ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఎట్లయితే ఇన్సులిన్ తయారు చేసి గ్లూకోజ్ ని సెల్స్ లో నింపిందో, లివర్ కి చెప్పి ట్రైగ్లిజరైడ్స్ గా మార్చిందో, మళ్ళీ అదే ప్యాంక్రియాస్ గ్లూకాగాన్ అని ఇంకో హార్మోన్ తయారు చేసి ఆ ట్రైగ్లిజరైడ్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ గా బ్రేక్ డౌన్ చేస్తే లివర్ మళ్ళీ గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా దాన్ని మళ్ళీ గ్లూకోజ్ గానే మార్చి సెల్స్ కి ఇస్తుంది. అవును. అవన్నీ ఖాళీ అయ్యే వరకు మీరు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వక్కర్లేదు కదా. అంతే కదా. తర్వాత రక్తంలో ఉన్న గ్లూకోజ్ వాడటం మొదలు పెడుతుంది, అప్పుడు ఇద్దాం గ్లూకోజ్ బయట నుంచి. అప్పుడు దాకా ఆపొచ్చు కదా. గ్లూకోజ్ ఇవ్వనప్పుడు ఇన్సులిన్తో పని ఏంటి? కొద్ది రోజులు ఇన్సులిన్ ఆపండి, కొద్ది రోజులు గ్లూకోజ్ కూడా ఆపండి, కొద్ది రోజులు మాత్రమే. గ్లూకోజ్ మెటబాలిజం తప్పుడు కానీ అంటలేదు, ఇట్స్ వెరీ గుడ్ మెటబాలిజం. 90% అందరూ ఉండాల్సింది అదే మెటబాలిజంలో. అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కొద్ది రోజుల పాటు టెంపరీగా మనం కీటోన్ మెటబాలిజంలోకి వెళ్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ గ్లూకోజ్ మెటబాలిజంలోనే వాడమంటున్నాం. సో మీరు అది ఎత్తారు కాబట్టి డయాబెటిక్ సబ్జెక్టు నాకు అసలు అది పెద్ద ఆవేదనతో కూడిన సబ్జెక్టు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జీవితాంతం మందులు వాడమంటారు ఏంటి? ఈ పైపెచ్చు మందులు వాడినా కూడా అది కంట్రోల్ అవ్వదు, నెంబర్ గేమే. 11.5 ఉందా, 8.5 ఉందా, ఈ మధ్యలో ఉంటుంది HbA1c, ఆ నెంబర్ చూస్తారు అంతే. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న సార్, వాళ్ళకి 11.8 ఉన్న ఈ డయాబెటీస్ HbA1c అది 5.8కి వచ్చింది, మన దగ్గరే వచ్చింది కదా. అది వచ్చిన తర్వాత ఇది మెయింటైన్ చేయాలా, ఇదే డైట్ మెయింటైన్ చేయాలా, అంటే అది ఎప్పటికీ ఇలాగే తినాలా, మామూలుగా కొంచెం దాన్ని పెంచుకోవడం చేంజ్ చేసుకోవడం జరుగుతుందా అన్నది వాళ్ళ ప్రశ్న. మంచి ప్రశ్నే, కానీ నేను చెప్పింది వేరు, మీరు చెప్పింది వేరు అయి ఉంటుంది. నేను చెప్పింది అసలు ఏ డైట్ చేయకుండా నా సప్లిమెంట్లు మాత్రమే వాడి 11.5 నుంచి 5.5కి వచ్చారు. టెస్ట్ మనీలు కూడా మీ దగ్గర చూపించాను. అట్లా కాకుండా డైట్ చేస్తూ, అంటే ఆహారంలో గ్లూకోజ్ వెళ్ళనివ్వకుండా చూస్తూ గనక మనం రివర్స్ చేయగలిగితే తర్వాత మళ్ళీ రాదా అని ప్రశ్న ఖచ్చితంగా రాదు. మీరు విచక్షణతో తింటే, విచ్చలవిడిగా తినకుండా, పైపెచ్చు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాలనే కదా నేను ఎప్పుడు చెప్పేది. 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు మెయింటైన్ చేసుకో, మళ్ళీ గ్లూకోజ్ లేని ఆహారం కొద్ది రోజులు పాటించండి. సంవత్సరానికి ఒక మండలం రోజులే కదా నేను ఎప్పుడు చెప్పేది. గ్లూకోజ్ లేని ఆహారం పెట్టండి, కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇవ్వండి, బాడీని డీటాక్స్ చేయండి. ఈ విధంగా ఉంటే మళ్ళీ ఎప్పటికీ షుగర్ వచ్చే అవకాశం లేదు అనేది మా విధానం. అదే అర్థమైంది సార్. అయితే ఇప్పుడు మొత్తానికి అంటే ఈ డయాబెటీస్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే సార్, ఎలా అయితే కిడ్నీస్ పేషెంట్లకి ఆటోఫేగి డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డయట్ డిఫరెంట్గా ఉంటుంది, తెల్ల బాస్మతి రైస్ తినమని చెప్తారు. అలాగా డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఆబ్వియస్లీ వాళ్ళ కీటో డయట్ కావచ్చు, లేదు ఈ ఆటోఫేగి కావచ్చు, కస్టమైజ్ అయ్యి ఉంటుంది వాళ్ళ సిమ్టమ్స్ ప్రకారం. కాబట్టి డైట్ బ్లైండ్ గా చేసేదైతే కాదు. డాక్టర్ సంప్రదింపు లేకుండా చేస్తే మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు వేరే సమస్యలు పుట్టుకొస్తాయి. ఆటోఫేజీ ఈజ్ వెరీ గుడ్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. సెల్ హెల్త్ లో చేస్తున్న ఆటోఫేజీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ జనరల్ గా అందరూ అనుకునే ఆటోఫేజీ. అవును. సో డయాబెటిక్ పేషెంట్ ఆటోఫేజీ ఎట్లా చేయాలి అన్నప్పుడు మీరే చెప్పారు, ఇందా మిరకల్ రైస్ తినండి, దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా. అట్లాగే నేను అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్ ఇస్తున్నాను, దాంతో రోటీ చేసుకు తినండి, దాంట్లో ఏం గ్లూకోజ్ ఉండదు కదా. ఇప్పుడన్నా ఒక చిలకడ దుంప తినండి, వద్దని అంటలేదు. టోటల్గా కాంప్లెక్స్ కార్బ్స్ కొద్ది మోతాదులో తినండి. వారంలో 2 రోజులు కావాలంటే మిల్లెట్స్ తినండి, ఇబ్బంది ఏం లేదు. ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ స్పైక్స్ వెంటనే అవ్వదు. అట్లా క్రేవింగ్స్ మిస్ అవ్వకుండా వాళ్ళని ఆటోఫేజీలో ఉంచి వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ హీ ఈస్ రికవరింగ్ ఫ్రమ్ ది డయాబెటీస్. కానీ ఈ ఫ్యాటీ లివర్ అయినా కానీ, లివర్ ఫైబ్రోసిస్ అయినా కానీ, ఏది కాకపోతే వెయిట్ లాస్ సార్. ఐడియల్ వెయిట్లో ఉంటే, ఎందుకంటే సార్ 73 ఉండవలసిన వాళ్ళు 78కి వెళ్తే ఆ 4-5 కిలోల్లో కూడా వాళ్ళ థైరాయిడ్ మారిపోయి వేరే ప్రొఫైల్స్ అన్నీ కూడా కొంచెం అబరేషన్స్ ఉండి
చూస్తున్నాం. ఆ 4-5 కిలోలు తగ్గిపోతే కూడా చాలా విషయాలు సెట్ అయిపోతాయని మనం వింటూ ఉంటాం సార్ కేస్ స్టడీస్లో. వెయిట్ లాస్కి వస్తే ఇంకా చాలా ఈజీ అమ్మ. ఇంత రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టాం. 20 గ్రాములే కొబ్బరి నూనె తాగమంటాం ఆటోఫేజీలో. అండ్ వైట్స్ అవాయిడ్ చేసి చక్కగా బ్రౌన్ రైస్ మిల్లెట్స్ తినొచ్చు. పప్పు తింటావా తిను, పెసరపప్పు తిను, కందిపప్పు తినబాక అంటాను. దుంపలు తప్పితే మిగతా కూరగాయలన్నీ వాడుకోండి. హీఈస్ ఈటింగ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అండ్ లూజింగ్ అట్లీస్ట్ అబౌట్ 1.5 to 2 kgs ఎవ్రీ వీక్. అది నెల అయ్యేపాటికి 4 కిలోలు ఖచ్చితంగా తగ్గుతున్నాడు. ఖచ్చితంగా తగ్గుతారు అన్ని తింటూ. మళ్ళీ వైట్ రైస్ తినొద్దు, వైట్ బ్రెడ్ తినొద్దు, మైదా పిండి తినొద్దు, వైట్స్ షుగర్ వద్దు, వైట్ సాల్ట్ వద్దు, ఇలాంటి వైట్స్ అవాయిడ్ చేస్తాము, దుంపలు అవాయిడ్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ రిఫైన్డ్ ఆయిల్స్ అవాయిడ్ చేస్తాం. ఇవి అవాయిడ్ చేస్తూ నీ క్రేవింగ్స్ ఏమి మిస్ అవ్వకుండా నువ్వు వెయిట్ తగ్గుతున్నావు. రైట్. ఇట్లా తగ్గిన వెయిట్ సస్టైన్ అవుతుంది. మీరు మొత్తం గ్లూకోజ్ అవాయిడ్ చేసేసి, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసేసి, హై సాచురేటెడ్ ఫ్యాట్ తీసేసుకుని, ఎక్కువ మోతాదు ఎక్కువ ప్రోటీన్ తీసేసుకుని బరువు తగ్గి మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తింటాం మొదలు పెడితే మళ్ళీ పెరిగిపోతారు. ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ తింటూ తగ్గుతున్నారు ఈ ఆటోఫేజీలో. సో ఇది నిలబడుతుంది. మోర్ సస్టైనబుల్, మోర్ ప్లెజెంట్, మోర్ ఈజీ ఆల్సో. సార్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడగాలి. ఇది ఇప్పుడు మీరు సగటున వారానికి 2-3 సార్లు బయట తింటూ, అది ఆఫీస్ లంచ్ కావచ్చు, పార్టీ కావచ్చు, ఇంకేదో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇంట్లో రోజు అన్నం పప్పు కూర ఇంకేదో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ పెట్టుకుని తినే డైట్ నుంచి చాలా మితంగా రిఫైన్డ్ ఆయిల్స్ ఇవేవీ లేని భోజనాలు కంప్లీట్ గా రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ లో ఇలా తినమని చెప్తున్నారు. ఇందులో చీట్ డేస్ అలౌడా కాదా? అసలు చీట్ డేస్ ఉండాలా ఉండకూడదా? నేను చీట్ డేస్ అన్నాం కానీ ఐ కాల్ ఇట్ రీఫీడ్ డే. ఏదైనా లోపం డెఫిషియన్సీస్ ఉంటే ఈ విధానంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎస్పెషల్ లేడీస్లో వీక్లీ వన్స్ ఆర్ ఫోర్ట్నైట్లీ వన్స్ యూ కెన్ కాల్ ఇట్ రీఫీడ్ డే. క్రేవింగ్స్ ఉన్నప్పుడు, స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి సార్, ఏం చేయాలి అప్పుడు? 10 రోజులకు 15 రోజులకు ఒక రోజు రీఫీడ్ డే కింద పెట్టుకున్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తినేయండి. అప్పుడు కూడా ఫుల్ గా వాయించి తినడం కాదు, మితంగా తినాలి, అంతే కదా సార్? అవాయిడ్ చేయాల్సిన వైట్స్ అవాయిడ్ చేస్తూ రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి వెళ్లకుండా మీరు కావాల్సినంత తినండి, కావాల్సినట్టుగా తినండి. మనం కడుపు కట్టేసుకుని బతకమని నేను ఎప్పుడు చెప్పను. క్రేవింగ్స్ ఉంటాయి, సరదాగా బయటకు వెళ్ళాలని ఉంటుంది, ఏదో బర్గర్ తినాలని ఉంటుంది, నీకు నచ్చింది తినాలని ఉంటుంది, వెళ్ళి పబ్కి వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళు, నెలకు ఒకసారి వెళ్ళు, లేదా 2 సార్లు వెళ్ళు, నో ప్రాబ్లం. అసలు తెల్లారులు ఇస్తే రాత్రి అంతా అక్కడే కనపడుతుంది, తెల్లారులు ఇస్తే అక్కడే కనపడుతుంది. అటువంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండమంటున్నాం కానీ వీఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు డిప్రైవ్ ఆఫ్ దేర్ క్రేవింగ్స్ టోటలీ. ఎప్పుడన్నా ఒక రోజు మీరు ఇబ్బంది పెడితే శరీరాన్ని సర్దుకుంటుంది, రోజు ఇబ్బంది పెడితే ఇంకోలా సర్దుకుంటుంది, అంతే కదా సార్? కానీ ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అసలు చీటింగ్ గురించి ఆలోచించారన్న విషయం నాకు తెలుసు. చాలా మంది అఫ్ కోర్స్ డిలిజెంట్ గా డైట్ చేసే వాళ్ళు కూడా తెలిసి వస్తుంది. శరీరం మీద ఆ డైజెషన్ భారం, అనవసరమైన కాలుష్యంతో కూడినవి లేకపోతే ఇతరత్ర సోకాల్డ్ గుడ్ థింగ్స్ అనుకునేవి లాంటివి వేయకుండా ఉంటే ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గుతూ వస్తే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఎక్స్పీరియన్స్ విల్ టీచ్ సార్. వన్స్ ఆటోఫేజీ వచ్చిన తర్వాత లైఫ్ హెస్ బికమ్ వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్లు తగ్గుతున్నాయి ఆటోఫేజీలోనే, అంటే అన్ని తింటూ. ఇంకా అంతకుమించి ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్ని తగ్గుతున్నాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది త్రూ థెరపెటిక్ వాల్యూస్తో పాటు ఆటోఫేజీలో ఉన్నప్పుడు. ఎనీ కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా మన ఆటోఫేజీలో విత్ ద హెల్ప్ ఆఫ్ ద సప్లిమెంటరీ సపోర్ట్ తగ్గుతుంది. 18 గంటల తర్వాత తినొచ్చు అన్నప్పుడు ఎవడైనా ఆగుతాడుగా. 100 రోజుల దాకా తినకూడదు అన్నప్పుడు వేరు, రేపు 18 గంటల తర్వాత 16 గంటల తర్వాత తినొచ్చు అనుకున్నప్పుడు ఇట్స్ ఈజీ ఫర్ ఎనీబడి టు డూ. అందరూ అంటారు కార్బోహైడ్రేట్స్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అని. ఇక్కడ యూ హ్యావ్ ఎ రెస్ట్రిక్షన్, యూ కెనాట్ ఈట్ టిల్ టుమారో ఆఫ్టర్నూన్ అన్నప్పుడు రేపు ఆఫ్టర్నూన్ తినొచ్చు కదా అని ఆగుతాడు. బికాస్ హీఈస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లంతో వచ్చిన వాడు ఎందుకు చేయడు? రేపు తినొచ్చు అన్నప్పుడు ఇట్స్ టెంప్టింగ్ కదా, రేపు తినొచ్చు అన్నప్పుడు ఎవడైనా చేస్తున్నాడు. అదే కదా. 100 రోజులు తినకూడదు, 120 రోజులు తినకూడదు అన్నప్పుడు 2వ రోజు 3వ రోజు డ్రాప్ అయిపోతున్నారు. అది కాబట్టి ఇది ఈజియర్ టు ఇంటిగ్రేట్ అండ్ ఈజియర్ టు హీల్. ఐ థింక్ ఇట్స్ ఎ రెవల్యూషన్ హ్యాపెండ్. అంటే ఆయన ఎవరో కనిపెట్టి అక్కడ 2016లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారని చెప్తాం కాదు. ఇది ఎప్పటి నుంచో మన సనాతన సాంప్రదాయంలోనే ఉంది. లంకనం అనేది మనకి వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, మర్చిపోయాం. ఆయన గుర్తు చేశారు, పోనీ థ్యాంక్స్ టు హిమ్. మళ్ళీ మనం అదే అవలంబిద్దాం. మన సెల్ హెల్త్ క్లినిక్లో దానిని మనకు అనుగుణంగా ఆంధ్రీకరించుకున్నాను అనుకోండి, పోనీ రేపొద్దున భారతీకరించుకుంటాను. యూ హ్యావ్ టు ఇన్ష్యూర్ దిస్ సూట్స్ అవర్ ఎన్వైరన్మెంట్, అవర్ కల్చర్. దానికి అనుగుణంగా చేయాలి అనేది నేను ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం. అట్ ద సేమ్ టైం 100% కార్బ్ రెస్ట్రిక్టెడ్గా ఉండక్కర్లేదు. మోతాదులో 25% కార్బ్స్ ఉండటం మంచిది. అది బట్ దట్ షుడ్ బి మోస్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ కార్బ్స్ ఉండాలి. బ్యాలెన్స్డ్ ప్రోటీన్, బ్యాలెన్స్డ్ ఫైబర్. 25% ఇది ఉందంటే మిగతా 75% లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అవును. అండ్ కొద్ది మోతాదు సాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. బ్యాలెన్స్డ్ గా ఉంటూ మీరు ఆటోఫైజ్ చేసినప్పుడు సప్లిమెంటరీ సపోర్ట్ తో ఎటువంటి అనారోగ్యమైన ఇట్లా చిటికేసి తగ్గించుకోగలిగేద్దాము మన సెల్ హెల్త్ విధానంలో ఉంది. కాకపోతే ఎవరికాళ్ళు సొంతంగా చేసుకోబాకండి, డాక్టర్ సంప్రదింపు ద్వారానే చేసుకోండి. ఆటోఫైజ్ అంటే నాకు అర్థమైపోయింది, చాట్ జీపీటీలో చూశాను అని చెప్పి మీరు చేసేసుకోవటం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు
ఒక డాక్టర్స్ అడ్వైజ్తోనే చేయండి. మీ మెటబాలిజంకి అనుగుణంగా వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. న్యూట్రిషనిస్టులు, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు ఉంటారు, వాళ్ళ సలహా తీసుకుని చేయండి అనేది నా విజ్ఞప్తి. తప్పకుండా డాక్టర్ రవికుమార్ గారు, బికాజ్ ఐ థింక్ ఇది ఫండమెంటల్ ఫౌండేషన్ ఆరోగ్యానికి. అండ్ ఇలా కనుక పాటించగలిగితే వాళ్ళే ధన్యులు. బికాజ్ ఆరోగ్యకరమైన జీవితం, వీలైతే దీర్ఘకాలిక జీవితం కూడా వాళ్ళకి ప్రసాదించే ఒక అద్భుతమైన విధానం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్, వెరీ ఇన్సైట్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ.